తెలంగాణలో ఏం జరుగుతుంది? నిరుద్యోగుల మెరుపు ధర్నాలతోని తెలంగాణ అట్టుడుకుతుంది. నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేజర్ ఫ్యాక్టర్ వాళ్ళు. అది నిరుద్యోగులు చెప్పుకోలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పుకున్నారు. మేము అధికారంలోకి రావడానికి ఇంపార్టెంట్ నిరుద్యోగులు, మేము అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిరు నిరుద్యోగులు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు చెప్పారు. అట్లాంటి నిరుద్యోగుల మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంది? అడిగితే అక్రమ అరెస్టులు, నిరసనలు తెలిపే అవకాశం కూడా ఇస్తలేదు నిరుద్యోగులకి. నిజానికి వారం రోజుల నుంచి నిరుద్యోగులందరూ కూడా మళ్ళీ ఒకసారి రోడ్ల మీదకి వస్తున్నారు, మెరుపు ధర్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. వాళ్ళు అడుగుతుంది ఏంది? నిజానికి వాళ్ళు ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? మీరు చెప్పని హామీలను ఏమన్నా అమలు చేయమని అడుగుతున్నారా? ఏవి కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వాళ్ళు అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అన్నారు. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాము అన్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు చెప్పినటువంటి హామీలు. చాలా క్లారిటీగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఇవి. కానీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. 2.5 ఏళ్లలో నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట పట్టుమని 10,000 ఉద్యోగాలు ఇవ్వలేదని. ఎస్, ఇది నిరుద్యోగులు చెప్తున్న మాట. పట్టుమని 10,000 ఉద్యోగాలు ఇవ్వలేదట. మరి వీళ్ళు ఉద్యోగాలు వేసినాము అని ఆఫర్ లెటర్ ఇచ్చిరు చూసిరా. అవేంది అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంటు అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వలేదు చూసిరా. ఆ నియామక పత్రాలను వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిరు. అంటే అవి వీళ్ళు వేసిన ఉద్యోగాలు అన్నట్టు కాదు, గత ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగాలకి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చిర్రు అంతే. ఆ వీళ్ళు వేసిన ఉద్యోగాల కిందికి రావు కదా. అందుకే నిరుద్యోగులు చెప్తుంది క్లారిటీగా, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టుమని 10,000 ఉద్యోగాలు వేయలేదట. ఇప్పుడు ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే 5,000 ఇస్తాము అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక 2.5 ఏళ్లలో ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడు ఫిల్ చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. అట్లీస్ట్ ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నా మొత్తం భర్తీ చేయాలి కదా అంటే గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదు. ఇందుకోసం వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. 2.5 ఏళ్ల తర్వాత మళ్ళా నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు ఏవి అని అడిగితే ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఒక్కసారి ఒక విజువల్ చూపిస్తా, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇది నిన్న నిరుద్యోగులు చేసినటువంటి ధర్నా. ఎక్కడికక్కడ మీకు ఎక్కడ చూసినా, ఇది దిల్సుఖ్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర సేమ్ సీన్ ఉంటుంది, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర సేమ్ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా ఎక్కడికక్కడ నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, మెరుపు ధర్నాలు చేస్తున్నారు. మొన్న చూసినాం కదా మనం అశోక్ నగర్ చౌరస్తాలో, ఓ దిక్కు వర్షం పడుతుంది, వర్షంలో కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అందరూ వచ్చి రోడ్ల మీదకి వచ్చి కూర్చొని మాకు ఏది న్యాయం ఎప్పుడు చేస్తారు ఇంకా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం ఎందుకు చెప్పలేకపోతుంది? మీరు ఇచ్చిన హామీలు కదా, మీరు చేస్తామన్నాయి కదా, ఎందుకు అసలు కనీసం వాళ్ళకి ఎందుకు చేయలేకపోయినాం, ఎప్పుడు చేస్తాం, అసలు ఒక జవాబుదారీ కూడా ఎందుకు లేకుండా పోయింది ప్రభుత్వం నుంచి? ఒకసారి విజువల్స్ చూడండి, తర్వాత మాట్లాడదాం. ఇది తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి. ఇది నిరసన తెలుపుతున్న నిరుద్యోగుల మీద, నిరుద్యోగుల్ని వాళ్ళ అరెస్టులు. వాళ్ళు అడుగుతుంది ఏంది? 5,000 వద్దు, 20,000 ఖాళీలు ఉన్నాయి కదా, 20,000 ఖాళీలు వెయ్యిర్రి అని చెప్తున్నారు. చెప్తే ఇవాళ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు కదా. వీళ్ళ ఎత్తుకొని భుజాల మీద చేతులు వేసుకొని తీసుకొని పోతుర్రు కదా. ఎన్నికల ముందు ఇదే వీళ్ళ భుజాల మీద రాహుల్ గాంధీ చేతులేసి చెప్పిండు,
ఏ భుజాలు పట్టుకొని వీళ్ళు పట్టుకొని పోతురు కదా, ఆ భుజాల మీద చేతులేసి అశోక్ నగర్ చౌరస్తాలో షాయి దాక్కుంటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. ఇవాళ ఒడ్డెక్కిరు కదా, వాళ్ళకు ఉద్యోగాలు రాలే కానీ వాళ్ళని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంకి మాత్రం అధికారం వచ్చింది. వీళ్ళకు ఉద్యోగాలు రాలే, ఏ ఉద్యోగాలు ఇస్తాము అని నమ్మించి వాళ్ళని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడున్నాయి గక్కడనే ఉన్నాయి. ఇక ఎట్లా గుంజుకొని పోతున్నారు చూడుర్రి. ఒక్కొక్కరిని 4-5 చుట్టుముట్టి ఎక్కడికక్కడ గుంజుకొని పోతున్నారు. ఒక్కొక్కరిని 4-5 చుట్టుముట్టిరు. ఇప్పుడు వీళ్ళని చుట్టుముట్టి వీళ్ళు రోడ్ల మీదకి వస్తే వీళ్ళ గొంతుల్ని నొక్కేసే ప్రయత్నం కాదు. నిజంగా ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారో దాని మీద చేయాలి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు దేని గురించి అయితే అడుగుతున్నారో ఆ సమస్య మీద ఫోకస్ చేయకుండా, వాళ్ళు ఏ ఇష్యూ మీదనైతే అడుగుతున్నారో ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ఏంది అనేది పట్టించుకోకుండా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ గొంతులు నెక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు నడుస్తున్నాయి. నిరుద్యోగుల మీద ఒక రకమైనటువంటి నిర్బంధ కాండ నడుస్తుంది. నిరుద్యోగులు చెప్తున్న మాట అది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అది. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పింది. 2.5 ఏళ్ళు అవుతుంది. కనీసం సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు వేసినా కూడా ఇప్పటికీ 2.5 లక్షల ఉద్యోగాలు అయిపోవాలి. మీరు మొదటి సంవత్సరం వేస్తా అని చెప్పారు. మొదటి సంవత్సరం కాకుండా సంవత్సరానికి 1,00,000 వేసినా ఇప్పటికీ 2.5 లక్షలు కావాలి. మీరు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది కాబట్టి. అది లేదు ఇది లేదు. పట్టుమని 10,000 వేయలేదట. నిరుద్యోగులను అడిగితే చెప్తున్నారు 10,000 వేయలేదు, 1,00,000 2 లక్షలు ఇడిచిపెట్టూరి 10,000 వేయలే అని చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళే బీహార్కి పోయి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. మళ్ళీ వీళ్ళే మహారాష్ట్రకి పోయి మేము అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. మళ్ళీ వీళ్ళే కేరళకి పోయి ఇంకొక రకమైన ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. ఇక్కడ కదా చెప్పాల్సింది, ఇక్కడ కాదు. తెలంగాణలో చెప్పకుండా ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ చెప్తారు. అక్కడికి పోయి పేపర్లలో యాడ్స్ కూడా వేసుకుంటారు. కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇయ్యమన్నా నిరుద్యోగుల మీద గవర్నమెంట్ చేస్తున్న జులుం ఇది. ఒక వారం రోజుల నుంచి తెలంగాణలో ఏం జరుగుతుందంటే నిరుద్యోగుల మీద నిర్బంధ కాండ నడుస్తుంది. ఎక్కడికక్కడ అడిగినటువంటి వాళ్ళని అణిచివేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిరుద్యోగులు చాలా క్లారిటీతో చెప్తున్నారు, మేము గతంలో మీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు ఎంత కష్టపడ్డామో అదేవిధంగా ఈసారి మీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అదేవిధంగా అంతే కష్టపడతామని నిరుద్యోగులందరూ ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చి చెప్తున్నారు.